ఈ వారం రాశి ఫలాలు మార్చి 16, 2025 నుండి మార్చి 22, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ వారం ఊరట కలిగించొచ్చు. డాక్టర్ సలహాలు పాటించడం, కుటుంబ సభ్యుల తగిన సంరక్షణ వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. పాత పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశమున్నా ఇతరుల అత్యవసర అవసరాలను తీర్చే క్రమంలో అనుకోకుండా డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని ప్రభావం భవిష్యత్తులో కూడా ఎదురవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు ఎవరితోనూ పంచుకోకుండా సమర్థవంతంగా తీసుకోవాలి. ఈ వారం మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన రావచ్చు. ఇది మీకు అంతర్గత శాంతిని కలిగించడంతో పాటు కుటుంబంలో సానుకూలతను పెంచుతుంది. మీ స్వభావంలో కొన్ని మార్పులు కనిపించే వీలుంది. దీని ప్రభావంగా మీ వైఖరిలో కొంత అస్థిరత ఉత్పన్నం కావచ్చు. అయితే గతంలో పనిచేయలేకపోయిన ప్రాజెక్టులు లేదా పనులను ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ ప్రయత్నాలు మీ పైధికారుల ప్రశంసలు పొందడమే కాకుండా మీతో కలిసి పనిచేసే వారికి కూడా ఉత్తేజాన్ని అందిస్తాయి. విద్యార్థుల కోసం ఈ వారం మొదట సానుకూలంగా ఉంటుంది. మీరు సాధారణం కంటే మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అయితే వారం మధ్య నుంచి కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని కొంతమంది పరిచయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏకాగ్రతను కోల్పోకుండా, ఒత్తిడికి లోనవకుండా ముందుకు సాగండి. గ్రహస్థితి ప్రభావం చంద్రుని ప్రభావంతో 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆర్థిక నిర్ణయాలను ఎంతో ఆలోచించి తీసుకోవాలి. 11వ ఇంట్లో శని ఉండటం వల్ల గతంలో పెండింగ్లో ఉన్న కార్యాలయ పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మేలుగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశమేమీ కనిపించదు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ సన్నిహితులతో కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించండి. ప్రయాణాలకు సంబంధించి ఈ వారం కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణాల సమయంలో ఆర్థిక నష్టాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా మీ విలువైన వస్తువులు పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడటం జరగవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, మీ వస్తువులను సురక్షితంగా భద్రపరుచుకోవడం అత్యవసరం. మీ హాస్యప్రియమైన స్వభావం సామాజికంగా మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు కొన్ని ముఖ్యమైన వ్యక్తుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. వ్యాపార మరియు వృత్తిపరంగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూల స్థితి కారణంగా మీ పనిలో మంచి అదృష్టాన్ని చవిచూడవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఇస్తుంది. అనేక గ్రహాల అనుకూల ప్రభావం వల్ల విద్యార్థులు తమ కృషికి తగిన విజయాలను సాధించగలుగుతారు. వైవాహిక జీవితంలో గతంలో ఉన్న కొన్ని సమస్యలను మరచిపోయి కొత్త ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకత పెరుగుతుంది. గ్రహస్థితి ప్రభావం చంద్రుని ప్రభావంతో బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ప్రయాణాల్లో ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 10వ ఇంట్లో శని ఉనికితో వృత్తిపరంగా ఈ వారం వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. పరిహారం: ఈ గురువారం బృహస్పతి గ్రహానికి సంబంధించి యాగహవనం చేయడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి ఫలాలు ఆరోగ్యం
ఈ వారం మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ధ్యానం మరియు యోగాను సాధన చేయడం ఉత్తమం. అవసరమైతే నిపుణుల సహాయాన్ని పొందడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ఆర్థిక పరిస్థితి. ఈ వారం అనవసర ఖర్చులు అధికంగా ఉండే అవకాశముంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితి కొంత ప్రభావితమవుతుంది. కాబట్టి ప్రాధాన్యతను కలిగిన విషయాల కోసం మాత్రమే ఖర్చు చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చు. కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం. మీరు కొత్త వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే కుటుంబ పెద్దలతో చర్చించవచ్చు. వారి మద్దతును పూర్తిగా పొందలేకపోయినా కొంత ఆర్థిక సహాయాన్ని అందించగల అవకాశముంది. స్నేహితుల కోసం మీ సొంత అవసరాలను విస్మరించి ఎక్కువగా చేసేందుకు ప్రయత్నించడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. వృత్తి ఉద్యోగం. ఈ వారం కార్యాలయంలో మీ పనిపరమైన తప్పులను అంగీకరించడం మరియు వాటిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యం. పొరపాట్లు జరిగితే దానిని ఒప్పుకుని వాటిని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవడం మిమ్మల్ని మరింత నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తుంది. విద్యార్థులు పెద్ద కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని అనుకుంటే ఈ వారం అనుకూలంగా అనిపించవచ్చు. అయితే ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోకుండా క్రమశిక్షణతో ముందుకు సాగడం మంచిది. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం బుద్ధాయ నమః అని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉంటుంది. కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగాసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి. మీరు డబ్బును కూడబెట్టడం విషయంలో కొంత అజాగ్రత్తగా ఉంటారని గమనించబడింది. దీని ప్రభావంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనాల్సి రావచ్చు. కాబట్టి ఈ వారం ఖర్చులను పరిమితంగా ఉంచి పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది. కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం కూడా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం. మీ మంచి స్వభావం, జ్ఞానం వల్ల మీ కుటుంబ సభ్యులు మరియు చుట్టూ ఉన్న వ్యక్తులపై మంచి ప్రభావాన్ని చూపగలుగుతారు. ముఖ్యంగా ఈ వారం వ్యతిరేక లింగానికి మీరు ఆకర్షణీయంగా కనిపించగల అవకాశం ఉంది. కాబట్టి కొత్త పరిచయాలను సానుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగం. ఈ వారం కెరీర్ పరంగా కొంత ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు రావచ్చు. బాగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. విద్య. ఇంజనీరింగ్, ఐటీ మొదలైన కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. తక్కువ కృషి చేసినా మంచి మార్కులు రావచ్చు. పరీక్షల విషయంలో అదృష్టం కొంతవరకు మిమ్మల్ని అనుకూలించవచ్చు. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తి మరియు ఉద్యోగ పరంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. పరిహారం. శనివారం రాహు గ్రహానికి యాగహవనం చేయండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు లేవు. మీ ఆరోగ్యం సాధారణంగా నిలకడగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబ సభ్యులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. శారీరక శ్రమ తగ్గించి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగాను అలవాటు చేసుకోవడం మేలైనది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే వ్యూహాత్మకంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి.
రాబోయే రోజుల్లో ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని భావిస్తే ఇప్పుడే పొదుపు మొదలుపెట్టడం మంచిది. కోర్టు కేసులు ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తిగత జీవితం ఈ వారం మీ కుటుంబ సభ్యులతో మధురమైన సమయం గడపవచ్చు. అయితే తల్లిదండ్రులతో నివసించేవారు వారి జీవిత భాగస్వామి ముందు తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడరాదని జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మాటలు వారి గౌరవాన్ని తగ్గించే అవకాశముంది. సమర్థవంతమైన సంభాషణ, పరస్పర అవగాహన మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ అభివృద్ధిని చూపించే ఒక ముఖ్యమైన వార్త ఈ వారం మీ ఉన్నతాధికారుల ద్వారా తెలియవచ్చు. దీనివల్ల మీ స్థానం మరింత బలపడుతుంది. ఇతర సహోద్యోగుల మద్దతు కూడా మీకు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం. కొత్త ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. విద్య ఈ వారం విద్యార్థులకు ఎంతో మేలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుని మరింత కృషి చేయండి. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మీకు న్యాయం లభించే అవకాశముంది. పరిహారం ప్రతిరోజు ఆదిత్య హృదయం ఈ పారాయణం చేయండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం ఈ వారం ఆరోగ్యపరంగా మంచి సమయం. అయితే ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు క్రమం తప్పకుండా పండ్లు తినడం, ఉదయాన్నే పార్కులో నడవడం అలవాటు చేసుకోవడం మంచిది. శారీరకంగా యాక్టివ్గా ఉండేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మానసికంగా కూడా తేలికగా అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈ వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీ ఆదాయంలో పెరుగుదల కనిపించవచ్చు. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసర వ్యయాలను తగ్గించాలి. వారం మధ్యలో మితమైన ఖర్చుతో ముందుకు సాగితే భవిష్యత్తుకు మంచిది. కుటుంబ వ్యక్తిగత జీవితం ఈ వారం కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. కొన్ని సున్నితమైన కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి సంయమనం పాటించడం అవసరం. ఇతరులు మీ గురించి తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. అందువల్ల మీరు మాట్లాడే విధానం మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైన వివాదాలను నివారించండి. వృత్తి ఉద్యోగం ఉద్యోగస్తులు కార్యాలయంలో ఎవరితోనూ వాగ్దానాలు చేయకూడదు. మీరు ఏదైనా హామీ ఇస్తే దానిని తప్పక నెరవేర్చగలగాలి. కానీ కొన్ని విషయాలు మీ నియంత్రణలో ఉండకపోవచ్చు. కాబట్టి దానిని ముందుగా అంచనా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడి వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి. కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయవంతం అవుతారు. విద్య ఈ వారం విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యలో మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం శుభ సమాచారాన్ని అందించవచ్చు. విద్యలో పురోగతి సాధించడానికి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. గ్రహస్థితి ప్రభావం కేతువు మొదటి ఇంటిలో ఉండటం వలన కార్యాలయంలో ఎవరితోనూ హామీలు ఇవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల అనుకూల దృష్టి విద్యార్థులకు మేలు చేసే అవకాశం ఉంది. పరిహారం బుధవారం నాడు నరసింహ స్వామిని పూజించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ దైనందిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, యోగాను నిర్లక్ష్యం చేయకుండా పాటిస్తే శారీరకంగా కూడా మీరు మరింత శక్తివంతంగా ఉండగలరు. ముఖ్యంగా ఆకుకూరలు, పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి రక్షణ పొందగలుగుతారు. ఆర్థిక స్థితి
ఈ వారం ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బును ఎవరికి కావాలన్నా ఆలోచించకుండా ఇవ్వకూడదు, లేకపోతే భవిష్యత్తులో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఖర్చులను నియంత్రించుకుంటే మంచి పొదుపును సాధించగలుగుతారు. పెద్దల సలహా తీసుకుని సరైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం ఉత్తమం. కుటుంబ వ్యక్తిగత జీవితం. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో స్థిరపడాలని భావిస్తే ఈ వారం మీ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్న కారణంగా మీ కల నిజం అయ్యే అవకాశముంది. కుటుంబ సంబంధాల్లో అయితే ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సంబంధిత వ్యవహారాల్లో మీ మాటలు వారికి ఇబ్బందిగా మారకూడదు. సంయమనం పాటించడం మంచిది. వృత్తి ఉద్యోగం. ఈ వారం కెరీర్ పరంగా కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం పొందగలరు. అయితే మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని శ్రద్ధగా తీసుకోవాలి. సీనియర్ల సలహాలను పాటించటం వల్ల లాభం ఉంటుంది. విద్య. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న వారు కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు రాబట్టగలరు. ముఖ్యంగా ఈ కాలంలో మీరు చదివినది సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇది పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది. గ్రహ స్థితి ప్రభావం. శని 5వ ఇంట్లో ఉండటం వలన ఈ వారం ఆరోగ్య పరంగా మీరు మరింత ఆరోగ్యవంతంగా ఉండే అవకాశముంది. కేతువు 12వ ఇంట్లో ఉండటం వలన మీరు లేదా మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో స్థిరపడాలని అనుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. అయితే జీవితం మీద ఒత్తిడి ఎక్కువ ఉండటంతో కొంత విశ్రాంతి అవసరం అవుతుంది. మానసిక ప్రశాంతత కోసం సన్నిహితులతో సమయం గడపడం మంచిది. ధ్యానం, యోగా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక స్థితి. ఈ వారం మీ ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా మీ జీతం పెరిగే అవకాశాలు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం లేదా ఖరీదైన బహుమతులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించడం కూడా అవసరం. కుటుంబ వ్యక్తిగత జీవితం. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది, కానీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న తగాదాలు జరగవచ్చు. సాయంత్రం కల్లా మీ తప్పును గ్రహించి క్షమాపణ చెప్పే అవకాశముంది. శాంతిగా, ఓర్పుతో వ్యవహరించడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తి ఉద్యోగం. ఈ వారం మీ కెరీర్కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీపై అధికారుల నుంచి మీరు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు కొత్త అవకాశాలను అన్వేషిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్య. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించి గణనీయమైన విజయాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కృషిని తగ్గించకుండా నిరంతరం చదువుకు సమయం కేటాయించడం అవసరం. గ్రహ స్థితి ప్రభావం. బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల మీరు వృత్తి పరంగా ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని అనుభవిస్తారు. చంద్రగ్రహ ప్రభావం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు సంబంధాలలో ఓర్పు పాటించాలి. పరిహారం. ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా మీరు పెద్దవారితే మీ అదనపు శక్తిని సానుకూలంగా ఉపయోగించండి. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం, యోగా,
మరియు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఇంటి చిన్నవారికి ఆరోగ్యపరమైన మంచి అలవాట్లు నేర్పించండి. ఆర్థిక స్థితి ఈ వారం ఆర్థికంగా కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. కొన్ని ఖర్చులు అకాలంగా రావచ్చు. అంతేకాకుండా కొన్ని ఆర్థిక సమస్యలు కొంతకాలం కొనసాగే అవకాశముంది. అందువల్ల ఖర్చులను నియంత్రించేందుకు ముందుగా సరైన ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. కుటుంబ వ్యక్తిగత జీవితం ఈ వారం కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో వివాహయోగం ఉన్న సభ్యుల పెళ్లి నిర్ణయం కావచ్చు. దీనివల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త స్నేహితులు కూడా జీవితం మీద మంచి ప్రభావం చూపుతారు. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు జరగొచ్చు. కాబట్టి ఆవేశానికి పోకుండా సంయమనంతో వ్యవహరించండి. వృత్తి ఉద్యోగం కెరీర్ పరంగా ఈ వారం చాలా ముఖ్యమైనది. మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉంటే మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. పై అధికారుల మద్దతు పొందే అవకాశముంది. కాబట్టి మీ పనితీరులో మరింత కృషి చేయండి. అయితే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం ఒత్తిడిగా అనిపించవచ్చు. ఎక్కువగా చదువుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరగొచ్చు. కాబట్టి ఒత్తిడిని తగ్గించేందుకు ఆటలు లేదా ఇతర సృజనాత్మక పనుల్లో పాల్గొనడం మంచిది. గ్రహ స్థితి ప్రభావం రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు మరింత కష్టతరం కావచ్చు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. శని 3వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్పై ప్రభావం ఉంటుందని సూచిస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఇది మీ భవిష్యత్తు కోసం చాలా కీలకమైన సమయం. పరిహారం గురువారం రోజున వృద్ధాప్య బ్రాహ్మణునికి అన్నదానం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు ఆరోగ్యం ఈ వారం చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అయితే కాలానుగుణ అనారోగ్య సమస్యలు లేత జ్వరం అలర్జీలు మొదలైనవి తలెత్తితే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. స్వయంగా మందులు వాడడం మంచిది కాదు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యోగా వ్యాయామం మరియు పోషకాహారాన్ని పాటించడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి ఈ వారం ప్రారంభంలోనే మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గే సూచనలు ఉన్నాయి. వారం మధ్యలో మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. దీనివల్ల మీ సౌకర్యాలు పెరుగుతాయి. ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించుకుంటే మీరు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కుటుంబ జీవితం మీ పెద్ద తోబుట్టువుల మద్దతు ఈ వారం మీకు పెద్ద ఆరుటను అందిస్తుంది. సమస్యలను వారికి స్పష్టంగా తెలియజేస్తే వారు మీకు సహాయం చేయగలరు. సామాజికంగా కూడా మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పరోపకార కార్యక్రమాలలో పాల్గొంటే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఇంటి పెద్దలను గౌరవంగా చూసుకుంటే మీ ఆనందం మరింత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగం కెరీర్ పరంగా ఈ వారం ఎంతో బాగుంటుంది. మీరు సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశముంది. అదే సమయంలో మీపై ఉన్నతాధికారుల విశ్వాసం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ అవి మీ భవిష్యత్తుకు మేలే. విద్యార్థులకు ఇది మంచి సమయం. కష్టపడి చదివే వారికి ఈ వారం మంచి ఫలితాలు అందిస్తుందని గ్రహస్థితి సూచిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అదృష్టం సహకరిస్తుంది. గ్రహ స్థితి ప్రభావం శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రుని అనుకూల ప్రభావం వల్ల సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. పరిహారం గురువారం నాడు హనుమంతుడిని పూజించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు ఆరోగ్యం మానసిక స్థితి ఈ వారం మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ముఖ్యంగా మీ భావోద్వేగాలను బలవంతంగా దాచుకోవడం వల్ల మానసికంగా మరింత ఒత్తిడికి గురవుతారు.
దీని నివారణ కోసం యోగా, ధ్యానం లేదా విశ్రాంతిని ప్రాధాన్యతనివ్వండి. ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాల వల్ల హఠాత్తుగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన కొత్త బాధ్యతలు ఈ వారం మీపై పడే అవకాశముంది. ఇది మీ ప్రణాళికలకు భంగం కలిగించవచ్చు, కానీ సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ అధిగమించి మంచి ఫలితాలు సాధించగలరు. ఈ వారం మీ మనస్సు చదువుపై పూర్తిగా లగ్నమవుతుంది. అందువల్ల విజయం సులభంగా సాధించగలుగుతారు. కెరీర్ వృత్తి ఈ వారం వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదురవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మీరు వాటిని అధిగమించగలరు. సహోద్యోగులతో ఒప్పందపూర్వకంగా వ్యవహరించండి. వివాహిత ప్రేమ జీవితం మీ ప్రేమ జీవితం అత్యంత ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మరింత సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు ప్రేమాభిమానాలు మరింత పెంచుకోవాలి. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థికంగా బలంగా ఉంటుంది. శని 1టి ఇంట్లో ఉండడం వల్ల వృత్తి జీవితంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. పరిహారం శనివారం నాడు పేద బిచ్చగాళ్లకు పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం మానసిక స్థితి ఈ వారం మానసిక ఒత్తిడి మరియు ఆందోళన ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అనవసర ఆలోచనలతో మానసికంగా బలహీనంగా మారవచ్చు. కాబట్టి ఖాళీగా ఉండకుండా మీకు నచ్చిన పనిలో మునిగిపోవడం లేదా కుటుంబ సభ్యులకు సహాయపడటం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఊహాజనితమైన ప్రణాళికలు, రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబడులు తప్పించాలి. లేకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరత పొందగలుగుతారు. కుటుంబ వ్యక్తిగత జీవితం ఈ వారం కుటుంబంలో శుభవాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య సమస్యలు ఉంటే అందులో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ కృషి ఫలించి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. మీ విజయంతో కుటుంబ గౌరవం పెరుగుతుంది. కెరీర్ వృత్తి ఈ వారం మీ కెరీర్లో మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా బదిలీ లేదా ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశముంది. అధికారుల మద్దతు పొందేందుకు క్రమశిక్షణగా వ్యవహరించండి. వివాహిత ప్రేమ జీవితం ఈ వారం ఉద్యోగం లేదా ఇతర పనుల ఒత్తిడిలో పడిపోవడం వల్ల మీ వైవాహిక జీవితానికి తగినంత సమయం కేటాయించలేరు. జీవిత భాగస్వామికి శ్రద్ధ అవసరమని గుర్తుంచుకోండి. లేకపోతే కుటుంబ జీవితంలో చిన్న ఇబ్బందులు రావచ్చు. గ్రహస్థితి ప్రభావం చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఉద్యోగంలో మార్పు లేదా బదిలీ వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మోసపోవద్దు. పరిహారం శనివారం రాహు గ్రహానికి యాగహవనం చేయండి.